గడీల పాలన దొరల ఆనవాళ్లు లేకుండా సంపన్న వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఆయన ప్రస్తావించిన విషయం ప్రకారమే తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసి ఈ నెల 9న ఆవిష్కరించేందుకు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ సర్కార్ సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న తెలంగాణ తల్లి విగ్రహం ముందు వాటర్ ఫౌంటైన్, పచ్చని చెట్లను ఏర్పాటు చేస్తూ పండుగ వాతావరణంలా కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటుంది సర్కార్. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నారు. మనం సచివాలయంలో ఉన్నాం. సచివాలయంలో ఏర్పాటు చేస్తున్నటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇంకా విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే పూర్తిగా వస్తున్నాయి. పనులు కూడా చకచకా నడుస్తూ ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ కూడా ముసుగు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎల్లుండి 9వ తారీఖు నాడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉన్నది కాబట్టి ఆ రోజు ఈ యొక్క ఆవిష్కరణ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ముసుగును అయితే ఇప్పటివరకు అయితే తొలగించలేదు. కానీ ప్రభుత్వం మాత్రం తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండబోతుందని ఒక చిత్రపటాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రపటంలో ప్రధానంగా తెలంగాణ తల్లి ఇటు దొరల ఆనవాళ్లు లేకుండా, గడీల పాలన లేకుండా, అదేవిధంగా సబ్బండ వర్గాలు ఏదైతే వాళ్ళ యొక్క ఆత్మగౌరవం ప్రతిబింబించలే యొక్క తెలంగాణ తల్లి ఉండనుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ విధంగానే ఆకుపచ్చ చీర, బంగారం కొంగు అంటే అంచుతోటి ఈ యొక్క చీర అంచున్నది. దాంతో పాటుగా ఎర్రటి రవికతోటి తెలంగాణ తల్లి, ఇటు గంటీలతోటి మెడలో కంటెతోటి తెలంగాణ తల్లి అయితే విగ్రహం ఉంటున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి గతంలో పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడే ఈ దొరల ఆనవాళ్ళు లేకుండా తెలంగాణ తల్లి ఉంటుందని చెప్పి కూడా ఆ రోజు స్పష్టం చేయడం జరిగింది. అన్నట్టుగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా సబ్బండ వర్గాలు ఆత్మగౌరవం ప్రతిబింబించే యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం జరిగింది. ఇటు పెద్దంబర్పేటలో యొక్క విగ్రహాన్ని ఏర్పాట్లకు సంబంధించి రూపకల్పన చేసినటువంటి రూప శిల్పి దగ్గరికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి పనులను కూడా ఏర్పాట్లకు సంబంధించి 3 సార్లు వచ్చి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులందరూ కూడా ఈ ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. 9వ తారీఖు నాడు ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ను రావాల్సిందిగా ఇప్పటికే ఇటు ప్రభుత్వం నుండి అతని టైం కూడా కోరడం జరిగింది. పొన్నం ప్రభాకర్ దీనికి బాధ్యత తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చెప్పడంతో కేసీఆర్ను కూడా ఆహ్వానిస్తారు. అదేవిధంగా ఇటు బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సిపిఐ పార్టీ కార్యదర్శి కురంనేని సాంబశివరావు, అదేవిధంగా సిపిఎం పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ, ఇతర నేతలందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పిలుస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం, ఏర్పాట్లను కూడా చూస్తున్నాం. ఇక్కడ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ కూడా తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఏర్పాటు చేస్తున్నారు. వాటర్ ఫౌంటైన్తో పాటుగా చుట్టూ గార్డెన్ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్నది. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇప్పటికే ఇటు అధికారులు దగ్గరుండి మరి అన్ని చూసుకుంటా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి లోపం లేకుండా, ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్ల పనులు కూడా పూర్తవుతున్నాయి. మరొక వైపు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు కేటీఆర్ తదితరులు కూడా ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ తల్లిని ప్రతిబింబించేలా ఉన్నదని చెప్పేసి కూడా ఇటు కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేగుతున్నా కానీ ప్రభుత్వం మాత్రం తెలంగాణ తల్లి సబ్బండ వర్గాలను, ముఖ్యంగా తెలంగాణ బిడ్డలను ఆశీర్వదించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉన్నదని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్టి విక్రమార్క కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితం అది కూడా స్పష్టం చేయడం జరిగింది. తల్లి ఆశీర్వదిస్తున్నట్లు కూడా ఉన్నది. దాంతోపాటు చేతిలో సజ్జ కంకి, వరి కంకి, మొక్కజొన్న కంకి కూడా పట్టుకొని ఆనాడు ఉన్నటువంటి మన తల్లి ఏ విధంగా ఉంటుందో తెలంగాణ తల్లి కూడా అదే విధంగా ఉన్నదని చెప్పేసి పలువురు కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ఎల్లుండి జరగబెట్టినటువంటి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి 1,00,000 మంది సుమారుగా మహిళలు, వివిధ వర్గాలకు సంబంధించినటువంటి అందరూ కూడా ఇక్కడికి రాబోతా ఉన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివల్ లాంటి కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం భారీ ఎత్తున విజయవంతం చేసే విధంగా అధికారులు అయితే ఇప్పటికీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ANN సెక్రటేరియట్.